హలో అండి, నా పేరు అబ్రామ్. మనకు స్వాతంత్రం రాకముందు దళితుల పరిస్థితి ఏ విధంగా అయితే ఉండెనో, వాళ్ళు సరైన బట్ట కట్టొద్దు, సరైన ఉన్నత స్థితిలో ఉండొద్దు, వాళ్ళ మూతికి ముంత, ముడ్డికి చీపురు, ఒకళ్ళని ప్రశ్నించకూడదు, ఒకరి ముందు కూర్చోవద్దు, వారి దగ్గర డబ్బులు ఉండొద్దు, వాళ్ళు స్వేచ్ఛగా గాలిని పీల్చొద్దు, ప్రతిరోజు వాళ్ళు బానిసలగానే ఉండాలి. వారి ఇంట్లో ఏ కార్యం జరిగినా కానీ వ్యత్యాసం చూపిస్తారు. దళితులు చాలా అంటే చాలా కష్టాలు, బాధలు అనుభవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కుల వివక్షతోని, మత వివక్ష అప్పుడు అస్సలే లేకుండే. కుల వివక్ష అనేది చాలా ఉంటుండే. గుడిలకు రానియకపోవడం, మనిషికి విద్య నేర్పించకపోవడం, ఉన్నత స్థితిని, ఉన్నత ఆలోచనను నేర్పించకపోవడం, వీటన్నిటినీ ఆ యొక్క దళితులు మతం మారేలాగా, మాకు ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అక్కడనే మేము ఉంటాము అన్న ఒక ఆలోచనతోని దళితులలో చాలామంది క్రిస్టియానిటీని ఎంతోమంది తీసుకున్నారు. ఎవరైతే క్రిస్టియానిటీలో వచ్చినారో దళితులు, ఎస్పెషల్గా మాలమాదిగలు కానివ్వండి, వాళ్ళు స్వాతంత్రం రాకముందు ఏవైతే కష్టాలు, బాధలు అనుభవించినారో అవి తిరిగి క్రిస్టియానిటీలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని బాధలను అనుభవిస్తూనే ఉన్నారు. ఆ బాధలలో ముఖ్యమైనది ప్రశ్నించకపోవడం, ప్రశ్న అనేది ఎదుటి వారికి వేయకపోవడం, ఎంత కొట్టినా తిట్టినా పడి ఉండడం, ఏ అధికారిని ప్రశ్నించకపోవడం, మనము కూడా ఒక రాజకీయంగా ఎదగాలనే ఆలోచన లేకపోవడం, క్రైస్తవునికి ఒక ఇల్లు కావాలంటే క్రైస్తవులు మేము ఇయ్యము అన్న సమాజం అప్పుడు దళితులకు మేము దళితులం అంటే ఇవ్వకుండే. ఇప్పుడు క్రైస్తవులకు కొంతమంది, అందరూ కాదు కొంతమంది ఇయ్యరు. అప్పుడు కుల వివక్ష అనేది ఉంటుండే. ఇప్పుడు మత వివక్ష. ఇదే సమస్యను క్రైస్తవులు ఎదుర్కొంటున్నారు. అప్పుడు దళితులను విడిపించడానికి, దళితుల పక్షమును నిలబడడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు. వారి విషయంలో వాళ్ళు చెయ్యనిది అంటూ లేదు. అలాంటిది అదే దళితులు క్రిస్టియానిటీకి వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎందుకు దూరం చేసుకున్నారు? ఆయన ప్రశ్నించే తనాన్ని మీరు ఎందుకు నేర్చుకుంటలేరు? మత స్వేచ్ఛ మీకుంది, మళ్ళీ దాన్ని బట్టి అడగడం లేదెందుకు? దళితులు ఎంతోమంది బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓన్ చేసుకుంటారు, కానీ క్రిస్టియానిటీలో ఉన్న దళితులు ఎందుకు ఓన్ చేసుకోవడం లేదు? ఎందుకు దూరం పెడుతున్నారు? ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల పక్షాన నిలబడి ఒక కారణ జన్ముడిలాగా వచ్చి వాళ్ళకు విడిపించాడు. మరి క్రిస్టియానిటీ కూడా అదే దళిత నేత అనే కన్నా ఒక దేశ నేత అనడం మంచిది. ఆయన దళితుల కోసమే అని కాదు, ప్రతి ఒక్క ఇండియన్ కోసం పోరాడి ప్రతి ఒక్కరి కోసం ఆయన జీవించాడు. ఆయన రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఒక్కరి కోసం రాశాడు. ప్రతి ఒక్కరి కోసం ఆలోచించి ఈరోజు మనం తింటున్నాము, ఉంటున్నాము, ఇల్లు కొంటున్నాము, చదువుకుంటున్నామంటే ఇవన్నిటికీ కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. నీవు స్వేచ్ఛగా ఒక స్వేచ్ఛ వాయువుని
నువ్వు పీలుస్తున్నావన్నా కానీ అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన భిక్ష. ఆయన మనకు ఒక ఓటు హక్కుని ఇచ్చారు. ఆ ఓటు హక్కు సరిగా ఉపయోగించకుండా క్రైస్తవులందరూ ఏకతాటికి రాకుండా రాజకీయాలకు మీరు దూరంగా ఉంటే మీ మీద దాడులు జరుగుతాయి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడే ఆలోచించి చెప్పారు. దయచేసి ప్రతి క్రైస్తవులు కూడా ఏకతాటి మీదకి రావాలి. స్పెషల్గా తెలంగాణలో మొన్న సర్వే అనేది జరిగింది. ఆ సర్వేలో క్రిస్టియానిటీ పర్సెంట్ 1% అని చెప్పి వచ్చింది. ఆ నిజంగానే 1% అనేది ఉందా? ఎవరెవరైతే ఇప్పుడు నా రిజర్వేషన్లు పోతాయి అన్న బాధ పడకుండా బీసీసీలో అనేది ప్రతి క్రైస్తవుడు బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటే మొన్న ఎంత పర్సంటేజ్ మనం ఉంటుండే? దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు న్యాయంగా ఉండండి. మీ మధ్యలో ఏ అన్యాయం జరిగినా, మీ పైన దాడులు జరిగినా, మీ పైన తిడుతున్నా కానివ్వండి, గమ్మునుకొని ప్రశ్నించండి. నీకు డిఫెన్స్ చేసుకోనికే కూడా హక్కు ఇచ్చింది. నీపై దాడి చేస్తున్న వాళ్ళను తిరిగి దాడి చేయొచ్చు. డిఫెన్స్ అని అంటారు కదండి. ప్రతి ఒక్కరు మంచిగా నేర్చుకొని మంచిగా ఉండండి, ఐక్యతగా ఉండండి. మన దేశాన్ని, మన రాష్ట్రాలను కాపాడాలి. ప్రతి ఒక్కరూ ఒక తాటి మీద క్రైస్తవం ఉండాలని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ.